సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తున్న నేపథ్యంలోని ఇటువంటి దురాఘాతానికి ఒడిగట్టారని అభిప్రాయపడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎంపీ సచివతమ్మన్నారు. మేడం, ఇటువంటి దురాఘాతానికి పాల్పడడం, ఒక ముఖ్యమంత్రిని హతమార్చాలని చూడడం ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు మన దగ్గర. నిన్నటి రోజున మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన సంగతి మనందరికీ తెలుసు. నిజంగా అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాము. ఎందుకంటే మరి బస్సు యాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి అశేష జనవాహిని వెంట రాగా మన ప్రీతమ నాయకుని చూసేందుకు ప్రజలందరూ కూడా మరి లక్షలాదిగా తరలి వస్తున్న దాన్ని సహించలేక ప్రతిపక్షాలు మరి ఈ కుట్రకి పాల్పడ్డాయని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న తరుణంలో మరి ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలు ఎన్ని చేసినా కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు. రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. వైనాట్ 175 అని ఏదైతే నినాదంతో మనం ముందుకు వెళుతున్నామో తప్పనిసరిగా గతంలో కంటే మిన్నగా కూడా అత్యధిక ఓటు శాతంతో మరి అందరూ కూడా అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి మరి మరొక్కసారి ప్రతిపక్షాలకి కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే ఇటువంటి దుష్ట చర్యలు ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ధైర్యానికే ఒక ప్రతిరూపమైన అటువంటి సంఘటన జరిగినా కూడా ఎక్కడ కూడా మొక్కవోని సంకల్పంతో ప్రజలందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆయన ముందుకి కొనసాగారన్నదే ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క చిత్తశుద్ధి, ఆయన యొక్క ధైర్యానికి కూడా ప్రతీక. ఇది ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు ఒక కుట్రపూరితంగా ముందుగానే ఇది ప్రీ ప్లాన్డ్ అనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ స్కూల్లో ఒక రెండు రూమ్స్ కిటికీలు తెరిచి ఉండటం, అప్పుడప్పుడు కూడా కరెంటు కూడా తీసేస్తున్న నేపథ్యం ఇవంతా కూడా ఎందుకంటే సీఎం గారి మీదే టార్గెట్ చేసినట్టుగా కూడా మరి ఆ రాయి తగలటం దాన్ని ఇవన్నీ కూడా ఎవరు నార్మల్ పీపుల్ అయితే సాహసం చేయలేరు. అటువంటి దొంగ దెబ్బకి తీయటానికి కానీ ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు ప్రజలందరూ వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో అందరూ కూడా మరి ప్రతిపక్షాలకైతే హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో కూడా అనేక రకాలుగా మరి జగన్ గారి మీద ప్రయోగం కానీ అనేక పత్రికల ద్వారా కూడా విష ప్రచారం కూడా చేయబోయినా సరే ఇవాళ జగన్ గారు వెంట వస్తున్నటువంటి జన ప్రభంజనాన్ని ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళ ప్రచారానికి కనీసం జనాలు కూడా తీసుకురాలేని, జనం కూడా రాలేని విధంగా వాళ్ళ యాత్రలు సాగుతూ ఉన్నాయి. అసలు జన ప్రభంజనాన్ని ఆపలేక నిజంగా నేను విజయవాడ సభ చూస్తే అందరం కూడా చాలా సంతోషించాము. అంత చక్కటి పరిపాలన అందించిన ప్రభుత్వం వెంట తప్పనిసరిగా ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. గతంలో ఇచ్చిన మాటకి జగనన్న మాటకి నెరవేరుస్తారని ఒక నమ్మకంతో వేశారు. ఇవాళ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలని కూడా ఇవాళ 99.9% అంతా కూడా నెరవేర్చి వాళ్ళ ప్రజల ముందుకు మన ప్రభుత్వం వెళుతూ ఉన్నాము. ఇది తప్పనిసరిగా కూడా మళ్ళీ ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకూడదని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ తప్పనిసరిగా మేమందరూ కూడా జనంలోకి వెళ్ళి గడప గడపకి ఏదైతే గతంలో వెళ్ళి మేము ఇచ్చిన సంక్షేమాన్ని చూపించి మరి ఇంకా కూడా ఏమైనా చేయాలా అని సంవత్సరం ముందే ఎన్నికలకు ముందే వెళ్ళిన ప్రభుత్వం మాది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుంది. గతంలో కంటే మిన్నగా కూడా 151 కాదు 175కి 175 సీట్లు కూడా సాధించి మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం అనేది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని, వారు ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఏమీ చేయలేరని, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఇటువంటి కుట్రలకు వారు పాల్పడుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ఎంపీ సచివతం చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, అనకాపల్లి నుంచి.